ఏప్రిల్ 27 చైత్ర అమావాస్య. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. పట్టిందల్లా బంగారమే 100%. ఈ నెల ఏప్రిల్ 27వ తేదీన ఆదివారం నాడు చైత్ర అమావాస్య ఏర్పడింది. ఆదివారం రోజున అమావాస్య వస్తే ఆ అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది. ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా, ఎలాంటి పూజలు చేసినా కోటి రెట్ల పుణ్య ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఎటువంటి శక్తివంతమైన చైత్ర అమావాస్య నాడు కొన్ని నియమాలను పాటించడం ద్వారా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించవచ్చు. చైత్ర అమావాస్య రోజున ఎలాంటి నియమాలను పాటించాలి, ఏ పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. పుణ్య నదుల్లో గంగా స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలనుకునేవారు, రాత్రికి రాత్రే ఐశ్వర్యాన్ని పొందాలనుకునేవారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఒక్కసారిగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు. అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. అమావాస్య రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ చైత్ర అమావాస్య రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర ఒక చిన్న దీపం వెలిగించండి. తులసి మాతకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంటికున్న కటిక పేదరికం తొలగిపోయి విశేషమైన ధనలాభం సిద్ధిస్తుంది. విశేషంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోండి. అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. ఇక గుమ్మడికాయను కట్టలేని వారు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదీయాలి, లేదా ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి. గుమ్మడికాయలు కానీ, కలబంద మొక్కను కానీ, నిమ్మకాయలను కానీ ఏదో ఒక వస్తువును ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది. ఈ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతో దృష్టి తీసుకోండి. అమావాస్య రోజున ఉప్పుతో దృష్టి తీసుకుంటే నరదృష్టి సమస్యలను తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఎడమకాలకు నల్లదారాన్ని కట్టుకోండి. అమావాస్య నాడు నల్లదారం కట్టుకుంటే కుబేర ధనయోగం కలుగుతుంది. మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. అమావాస్య రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది. అయితే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. అలా చేస్తే మీ ఆయుస్సు తగ్గిపోతుంది. ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చుని ఓం లక్ష్మీదేవాయ నమో అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకున్న డబ్బు సమస్యలని క్షణాల్లో తీరిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహంతో, లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే వచ్చే సంవత్సరం చైత్ర అమావాస్య వరకు మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహం ఉన్నా లేదా లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా లేదా శ్రీకృష్ణుని విగ్రహం ఉన్నా సరే ఈ చైత్ర అమావాస్య రోజున మీ దేవుని విగ్రహాలకు నీటితో అభిషేకం చేయండి. మీ కుటుంబానికి మొత్తం అఖండ రాజయోగం కలుగుతుంది. ఆదివారం అంటేనే సూర్య భగవానుడికి పూజించాలి. అయితే ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పిస్తే మీ జాతకంలో జన్మ పాపాలని తొలగిపోయి
విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అమావాస్య రోజున గోవును సేవిస్తే చాలా మంచిది. గోవును పూజిస్తే చాలా మంచిది. ముఖ్యంగా గోమాతకు 3 పరీక్షలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. అలాగే గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే కటిక పేదవాడైనా సరే బలవంతుడు అవ్వక తప్పదు. ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంట్లో సాంబ్రాణి పొగను వేయండి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులని బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. అమావాస్య రోజున మూగజీవులకు ఆహారాన్ని తినిపిస్తే చాలా మంచిది. ముఖ్యంగా చీమలకు పంచదారను వేస్తే కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి, అలాగే కాకికి ఆహారాన్ని తినిపిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే వీధి కుక్కలకు ఆహారాన్ని తినిపిస్తే జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే పావురాలకు బియ్యం గింజలు వేస్తే లక్ష్మి కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. అమావాస్య రోజున జమ్మి చెట్టును నాటితే సకల పాపలన్నీ తొలగిపోయి, అమావాస్య నాడు గడ్డం గీసుకోవడము, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయరాదు. అలా చేస్తే జీవితాంతం మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. వివాహ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే మంచి వివాహ సంబంధం కుదురుతుంది. మీ ఇంటికి పితృదోషాలు ఉంటే తరతరాలుగా మీ కుటుంబాన్ని సమస్యలు వెంటాడుతాయి. త్వరగా పెళ్లిళ్లు కాకపోవడం, సంతానం లేకపోవడం, ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడడం, అలాగే అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఖచ్చితంగా పితృదోషాలు ఉన్నట్టే. కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరికైనా 11 మందికి నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లను పంచిపెట్టాడు. మీ కుటుంబాన్ని ఉన్న పితృదోషాలు తొలగిపోతాయి.